జై శ్రీరామ్. హనుమంతుడు అక్షకుమారుని సంహరించి అశోకవన బహిర్ద్వారమునకు పోయి ప్రళయకాల యముని వలె మరలా నిల్చున్నాడు. అక్షకుమారుని మరణవార్త తెలిసిన రావణాసురుడికి దుఃఖము వచ్చింది, చెడ్డ కోపము వచ్చింది. దేవేంద్రుని వంటి తన కుమారుని ఇంద్రజిత్తుని పిలిచి, నాయనా, నీవు బ్రహ్మదేవుణ్ణి ఆరాధించి అనేక దివ్యాస్త్రాలు సంపాదించినావు. నీవు శస్త్ర అస్త్రవేత్తలలో శ్రేష్ఠుడవు. దేవతలలో కూడా దేవేంద్రుని జయించినావు. సురాసురులందరూ ఏకమైనప్పటికీ నీవు జయించగలవు. యుద్ధములో నీ అస్త్రబలానికి సురులు కానీ అసురులు కానీ నిలబడలేరు. మరుద్గణాలు కూడా నిలువలేరు. నీతో పోరాడి జయించగలవారు ముల్లోకాలలోనూ ఎవరూ లేరు. నీ భుజ పరాక్రమము, నీ తపోబలము నిన్ను కాపాడుతూ ఉన్నవి. నీవు దేశకాల విభాగాలు చక్కగా ఎరిగినవాడువు, మహామతిమంతుడవు. యుద్ధములో నీ పరాక్రమానికి ఆవశ్యకమైనదేదీ లేదు. నీ బుద్ధిబలముతో ముందుగా ఆలోచిస్తే నీకు అసాధ్యమైనదేదీ లేదు. ముల్లోకాలలోనూ నీ దేహబలాన్ని, నీ అస్త్రబలాన్ని ఎరిగిన వారెవరూ లేరు. నీవు నాతో సరిసమానమైన తపోబలము, పరాక్రమము కలవాడువు. యుద్ధ సంకట సమయంలో నీకు తప్పకుండా జయము సమకూరుతుంది. నీవు ఉన్నందువల్లనే నాకు ఏ దుఃఖము లేదు. పట్టపురాణి కొడుకు మేఘనాథుడు చాలా దివ్య సంపత్తితో ఉన్నటువంటివాడు. రావణుని తర్వాత రావణుడంతటివాడు. తండ్రితో సరిసమానమైనటువంటి వాడు. ఇంద్రుని జయించి తండ్రికి అప్పచెప్పినవాడు. అందుచే ఇతనికి ఇంద్రజిత్తు అని పేరు. అసలు పేరు మేఘనాథుడు. జై శ్రీరామ్.